హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ జర్నలిస్ట్ సాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కలెక్టర్లు ఎస్పీలతో నిర్వహించిన ఫస్ట్ మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు తమది పొలిటికల్ గవర్నెన్స్ అని స్పష్టంగా చెప్పారు. ఆ తర్వాత కూడా అదే విషయాన్ని ఆయన పునరావృతం చేశారు. కూటమి నేతలు చెప్పిందే చేయాలని అన్ని స్థాయిలోని అధికారులకు పాలకులకు ఆయన హుకుం జారీ చేశారు. దీంతో కూటమి నేతలు అధికారాన్ని చేతిలో తీసుకున్నారు. 17 నెలల కాలంలో ఊహించని పరిణామాలు క్షేత్రస్థాయిలో చోటు చేసుకుంటూ ఉన్నాయి. ప్రభుత్వంపై డిబేట్ టాక్ వినిపిస్తూ ఉంది. వైసీపీ హయాంలో ఎమ్మెల్యేలు మంత్రులు పాల్పడిన దోపిడీలు దౌర్జన్యాల కంటే ఈ కూటమి ప్రజాప్రతినిధుల ఆగడాలు శృతిమించాయనే విమర్శలు కూడా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేబినెట్ సమావేశంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పొలిటికల్ గవర్నెన్స్పై చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి. పొలిటికల్ గవర్నెన్స్ ఉండాలని పదే చెప్తున్నాం, కానీ గ్రౌండ్ లెవెల్లో భిన్నమైన పరిస్థితి ఉంది. చాలా చోట్ల ఎమ్మెల్యేలు చెప్తే తప్ప అధికారులు పనులు చేయటం లేదు. దీన్ని సరిదిద్దుకోకపోతే మనం చెప్పే గవర్నెన్స్కు ప్రజాపాలనకు అర్థం మారిపోతుందని పవన్ కళ్యాణ్ చెప్పారంట. ఇది ఒక మీడియాలో వస్తుంది. సో పార్టీలతో సంబంధం లేకుండా కూటమి ఎమ్మెల్యేలు గట్టి వార్నింగ్ ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారట. సో పొలిటికల్ గవర్నెన్స్ కారణంగా క్షేత్రస్థాయిలో పరిపాలన ఎలా గాడి తప్పిందో చంద్రబాబుకు తెలియందా? ఆయనకు అన్నీ తెలుసు. అయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇప్పుడు పొలిటికల్ గవర్నెన్స్ కారణంగా పరిపాలన పక్కదారి పట్టిందని చెప్పడం విని సీఎం మనసులో నవ్వుకొని ఉంటారు. పవన్ది అమాయకత్వమో అజ్ఞానమో అని సీఎం మనసులో అనుకొని ఉండుంటారు గ్యారంటీగా. ఎందుకంటే పొలిటికల్ గవర్నెన్స్ కారణంగా క్షేత్రస్థాయిలో ఎమ్మెల్యేలు మంత్రులు పవర్ని దుర్వినియోగం చేస్తున్నారని పవన్ కళ్యాణ్ ఉద్దేశం. అలాంటిది ఏదన్నా ఉంటే కూటమిలో ఎవరు తప్పు చేసినా హెచ్చరించాలని సీఎం ఆదేశించారట. ఇది సాధ్యం కాదని చంద్రబాబుకు తెలుసు. ఒకటి రెండు చోట్ల జరుగుతుంటే అడ్డుకట్ట వేయచ్చు. రాష్ట్రం అంతా అదే పరిస్థితి ఉన్నప్పుడు కూటమి నేతలు చెప్పినట్టు చేయొద్దని ఆదేశాలు ఇచ్చే సాహసాన్ని పవన్ చేస్తారా? ఒకవేళ అలాంటివి అమలుకు నోచుకుంటాయా అనే ప్రశ్నలు కూడా ఉన్నాయి. అన్ని రకాలుగా హద్దులు దాటిన ఎమ్మెల్యేలను చంద్రబాబు పిలిపించుకొని గట్టిగానే వార్నింగ్ ఇస్తున్నారు. అయితే ఏ ఒక్కరూ చంద్రబాబు మాట వినే పరిస్థితుల్లో లేరు. ఏం చేయాలో దిక్కుతోతున్న స్థితిలో చంద్రబాబు ఉన్నారు. మీరు చెప్పి చూడండి అన్నట్టు పవన్ కళ్యాణ్ చంద్రబాబు వ్యంగ్య ధోరణిలో చెప్పారంట. అంతే తప్ప ఎమ్మెల్యేల అధికారాన్ని చేతిలో తీసుకొని ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారని చంద్రబాబుకు తెలియక కాదు. పొలిటికల్ గవర్నెన్స్ ఉన్నప్పుడే అధికారులు పాలనను గాలికి వదిలేశారు. మీరు మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. అధికారులు ఉదాసీనంగా వివరిస్తున్నారు. కొన్ని చోట్ల ఫైళ్లను నెలల తరబడి పెండింగ్లో పెడుతున్నారు. పాలకులు చెప్పినట్టు చేయడానికి నిబంధనలు అంగీకరించకపోవడంతో భవిష్యత్తులో తమకు ఎక్కడ చుట్టుకుంటాయో అని భయపడుతున్నారు అధికారులు. ఏది ఏమైనా పొలిటికల్ గవర్నెన్స్ దుష్పరిణామాలు రానున్న రోజుల్లో మరింత ప్రభావం చూపబోతున్నాయి.